హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అనమాట. ఇప్పుడు దాన్ని గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పి ఇస్తున్నారు. సో దీనికి 10,954 పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు. అండ్ దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 16th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉందండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద పనిచేస్తున్నటువంటి ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్. సో మనకి హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అయితే మనకి ఇంతకు ముందు విఆర్ఓ అనే పోస్టులు ఇచ్చేవాళ్ళు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అని. సో ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్ అని పేరు మార్చారనమాట. ఇక్కడ చూడండి, ఎక్స్ విఆర్ఓస్ ఆర్ విఆర్ఏస్ ఇంతకుముందు ఇవాళ ఇలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకి గ్రామ పాలన ఆఫీసర్ అనే పొజిషన్లో ఇస్తున్నారనమాట. సేమ్ ర్యాంకింగ్. మీకు పోస్ట్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి గ్రామ పాలన ఆఫీసర్స్. నంబర్ ఆఫ్ పోస్టులు చూసారా, 10,954. అతి భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, మినిమం క్వాలిఫికేషన్ మీకు గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గ్రాడ్యుయేషన్ లేదు, ఇంటర్మీడియట్ మాత్రమే ఉంటే దాంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. విఆర్ఓ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. మీరు ఇంటర్మీడియట్తో పాటు ఎక్స్పీరియన్స్ 5 years, లేదంటే డిగ్రీ వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎనీ డిగ్రీ అప్లై చేయొచ్చు. మీకు లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 16th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది. సో ఈలోపే మనం అప్లై చేసేసుకోవాలి. ఎక్కువ టైం లేదు కాబట్టి చూసిన వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదేంటంటే మనకి గూగుల్ ఫామ్ ఇస్తున్నారు చూడండి. ద ఇంట్రెస్టెడ్ విఆర్ఓ ఆర్ విఆర్ఏస్ మే అప్లై ఇన్ ద గూగుల్ ఫామ్. ఈ లింక్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. గూగుల్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. గూగుల్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి మీరు. ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ ఆఫ్ సర్వీస్ రిజిస్టరు. మీరు ఆల్రెడీ ఎంప్లాయీ అయ్యి ఉంటాయి అన్నమాట. కాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నేటివ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. ఫైల్స్ ఒకసారి మీరు సైజు కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ సైజెస్ కూడా ఇచ్చారు అన్నిటికీ. ఆ సైజు ప్రకారం మీరు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా, మీరు దాన్ని ప్రింట్ తీసుకొని చూడండి. అండ్ ఫిజికల్లీ సైన్డ్ కాపీ హ్యావ్ టు సబ్మిట్ ఇన్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫీస్. మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ప్రింట్ తీసి మీరు దాని మీద సైన్ చేసి దాన్ని మీరు ఎక్కడ ఇవ్వాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధిస్తే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇది మర్చిపోవద్దు, కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఫిజికల్గా. మీరు ఆన్లైన్లో ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి అది ఫిలప్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని ఫిజికల్గా మీరు దాని మీద సైన్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలన్నమాట, సబ్మిట్ చేయాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి మీ ఊరిలోనే ఉంటుంది కాబట్టి మంచి ఛాన్స్ అండి. స్కోప్ ఆఫ్ వర్క్ ఏముంటుందంటే మీకు డ్యూటీస్, అక్కడ గ్రామ పాలన ఆఫీసర్ అన్నారు కదా, దానిలో మీకు మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్, విలేజ్లో అకౌంట్స్ అన్నీ మెయింటైన్ చేయాలి. కండక్టింగ్ ఎంక్వైరీస్ ఫర్ ద ఇష్యూన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాం కదా, అవి ఉంటాయి. కండక్టింగ్ ఎంక్వైరీస్ కండక్ట్ చేయాలి. దేని మీద అంటే ఎంక్రోచ్మెంట్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్, వాటర్ బాడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటి మీద మీరు ఎంక్వైరీస్ ఉంటాయి అన్నమాట. ఇన్వెస్టిగేషన్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ సర్వేయర్స్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. పెర్ఫార్మింగ్ డ్యూటీస్ రిలేటెడ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఐడెంటిఫైయింగ్ బెనిఫిషరీస్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, మన డెవలప్మెంట్కి ఏమేమి ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా. అసిస్టింగ్ ఇన్ ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్. సో ఇక్కడ అన్నీ మీరు చెక్ చేసుకోండి ఏమేమి వర్క్స్ ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, స్క్రీనింగ్ టెస్ట్, ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ టెస్ట్ షాల్ బీ కండక్టెడ్ టు వాల్యుయేట్ ద కాంపిటెన్సీ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీపీఓ. సో స్క్రీనింగ్ టెస్ట్ చేసి
రిక్రూట్ చేసుకుంటారండి. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి మంచి అవకాశం, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ చేసి ఉంటే కనుక మీరు విఆర్ఓ క్యాడర్లో చేసి ఉండాలి, వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. 16th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది. గూగుల్ ఫామ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఆ తర్వాత ఫిజికల్గా కూడా సబ్మిట్ చేయాలన్నమాట, దాని మీద సైన్ చేసి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఫిజికల్గా సబ్మిషన్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి, లేట్ చేయొద్దు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.